పంచభూతాలు అంటారు కదా గురుగారు. అవునండి. మామూలుగా మనిషి లోపల పంచభూత తత్వాలు అంటే ఒక మనిషిని చూడగానే వీళ్ళు అగ్నితత్వం ఎక్కువ ఉంది, వీళ్ళు జలతత్వం ఎక్కువ ఉంది, వీళ్ళు వాయుతత్వం, ఇట్లాంటివి మీరు ఎలా గుర్తిస్తారు? అంటే మీకు ఇక్కడ ముక్కు రంగు అండి, చేతి గోళ్ళు, కళ్ళు, మొహం యొక్క రంగు ఈ చూడటం వల్ల కూడా చాలా వరకు తెలుస్తుందండి. ఆరా చూడటం కూడా చూడొచ్చండి, ఒక మనిషికి ఆరా కూడా చూడొచ్చు. కానీ అంత డెప్త్ గా మనం చూడవలసినప్పుడు ఏమవుతుందంటే మన శక్తి వేస్ట్ అయిపోతుందండి. నేను ఎన్నాళ్ళు వైద్యం చేయలేను కాబట్టి అది చాలా రేర్ కేసెస్ లో ఎక్కడైనా వీళ్ళకి ఇంకా బతికి అర్హత ఉంది, లేకపోతే వీళ్ళు చిన్నతనంలోనే ఇబ్బంది వచ్చింది, చాలా బాధపడుతున్నారు, వీళ్ళకి మనం ఆరా చూసి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఇవ్వాలి, అవసరమైతే ఆరాన్ని పెంచాలి అంటే ఇక్కడ ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మూలికలు ఉన్నాయండి. ఓజో క్షయాన్ని నుంచి కాపాడే మూలిక అంటారు. ఓజస్ అంటే ఏంటండి? కాంతి, తేజస్సు. అది ఇక్కడ ఇంత కొవ్వు బిళ్ళ అంటారండి, హృదయం దగ్గర ఉంది, సూర్యస్థానం దగ్గర. ఓజస్ అంటే కాంతి కదండి. ఇది మనం సోలార్ ఫ్లెక్సెస్ అంటారు ఇంగ్లీష్ లో, మనం సూర్యస్థానం అంటాం. సూర్యుడి కాంతి వెలుగుతూ ఉంటుంది కదండి. ఇక్కడ ఏదైతే ఓజస్ అన్నామో ఆ ఓజస్ అనే ఒక బిళ్ళ ఎల్లో కలర్ లో ఇక్కడ ప్రతి మనిషికి ఉంటుందండి. అది తరిగిపోయి జీరోలోకి వస్తే మనిషి చనిపోతాడు. ఈ ఓజస్సును పెంచే మూలికలు కూడా ఉంటాయండి, అద్భుతమైన మూలికలు ఉంటాయి. నెక్స్ట్ ఆ ఓజస్ తర్వాత మీలో ధాతువులు పెంచాలి. ధాతువులు అంటే మెటల్స్ అండి. మన ఆయుర్వేదంలో మెటల్స్ తోటి ఆయుర్వేదం చేస్తున్నారు అనేది ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ నాలెడ్జ్ అనేది మనకు అసలు అందదు ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా. వీళ్ళ నాలెడ్జ్ని పాడు చేస్తే తప్ప ప్రపంచంలో ఎవరో వ్యాపారం చేయలేరు, వీళ్ళతోటి సరితూగే వాళ్ళు ఎవరో లేరని మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టాన్ని పాడు చేసండి మెకాలీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పెట్టి గుమాస్తాలని తయారు చేశారు మన దేశంలో. ఫస్ట్ థింగ్ అండి. నెక్స్ట్ మనం ఏ అయితే అలవాట్లు ఉన్నాయో మన జీవన విధానం పూర్వం నుంచి సనాతన ధర్మంలో ఉన్న ఋషులు యోగులు వీళ్ళు మందంటే తినరు, దీనిని ఆహారంలో అలవాటు చేసేద్దామని ఆహారంలో ఒక సిస్టమ్, ఫస్ట్ని పచ్చడి, పప్పు, తర్వాత వేపుడు, తర్వాత ఎగురు, తర్వాత పులుసు కానీ చారు కానీ, అప్పుడు స్వీటు, తర్వాత మజ్జిగ, తినే సిస్టంలో కూడా ఒక సిస్టమ్. అదేవిధంగా అనేక రకాల మసాలా దినుసులు, అనేక రకాల కూరగాయలు, ఇవన్నీ కూడా మన ఆహారంలో అలవాటు చేసి ఈ సిస్టమేటిక్గా తింటే ఈ మనిషికి జబ్బు రాకుండా సుఖ సంతోషాలతో ఉంటారన్నదే మన యొక్క ఆహార విధానం అండి. ఎంతమందికి తెలుస్తుందండి అది? ఆ ఆహారం అలవాట్లు కూడా ఎలా చేశారంటే ఒక రీజన్ బట్టి వాళ్ళ బతికి ఏరియా ఉంది, ఆ ప్రాంతం సీజన్ కూడా, అది సీజన్, ప్రాంతం సీజన్, వాళ్ళకి నది ఏ నది ప్రవహిస్తుంది, ఏ నది వాటర్ వీళ్ళు తాగుతున్నారు, ఆ వాటర్ యొక్క లక్షణాలను కూడా చూసండి దాన్ని బట్టి మన ఆహార విధానం పంటలో నిర్ణయించారండి. ఎంత గొప్ప సైన్స్ అండి అది. మనకి సైన్స్ రాదంటారు. ఒక తమిళనాడులో 1000 సంవత్సరాల క్రితం కట్టింది, 5000 సంవత్సరాల క్రితం టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆ టెంపుల్ ఇప్పటికీ ఎలా కట్టారో ఎవరికి అర్థం అవట్లేదు. మనకి సంస్కృతి లేదని ప్రపంచ దేశాలు అంటాం, మన వాళ్ళు అది పట్టుకుని ఏలట్టం. ఆ ఇంజనీరింగ్ ఏంటనేది ఇలా తెలియదు కదా, ఇప్పటికే తెలియట్లా. అంత గొప్ప వాళ్ళు మేము సెల్ నెట్ తీసేసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది అంటున్నారు. ఒక టెంపుల్ గురించి చెప్పమనండి. లేకపోతే ఇప్పుడు మనం ఏమీ లేదు, 1000 స్తంభాలు ఉంది ఎక్కడ, వరంగల్, ఒక పిల్లర్, హ్యాంగింగ్ పిల్లర్ ఉంది, అడుగు నుంచి గుడ్డ తీస్తే ఇలా వస్తుంది, దాని మీద గుడి అంతా ఆధారపడి ఉంది అంటారు. అసలు అన్ని టన్నుల పిల్లర్ ఎలా ఎలాడుతుందో ఎవరైనా చెప్పగలరండి? ఆ సైన్స్ చెప్పమనండి. అక్కడ దాకా ఎందుకంటే మన గోల్కొండ కోట ఉంది, ఆ కింద మనం ఎంటర్ అవగానే ఒక చక్రం ఉంది, దాని మీద కాలు పెట్టి ఇలా కొడితే అది పైకి వినపడుతుంది, ఆ కాలు పక్కకి తీసి కొడితే మళ్ళీ ఆ పయ్యోళ్ళకి వినపడదు. ఎంత అద్భుతమైన సైన్స్ అండి. ఇటువంటి సైన్స్ ఉన్న దేశంలో సైన్స్ రాదు, లేకపోతే వీళ్ళకి తెలివితేటలు రావు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఈ విధంగా మనల్నే మనం తెలివి తక్కువ వాళ్ళు అని అనుకునేలాగా వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలు దీన్ని తీసుకొచ్చారండి. దానికి సాయం మనకి కల్చర్ లేదేమో, వాళ్ళదే కల్చర్ ఏమో అనుకునేటట్టుగా తీసుకొచ్చారు. దూత వైద్యం అంటే ఏంటి గురుగారు? దూత వైద్యం అంటే మీకు ప్రాబ్లం ఉందండి, మీకు ఇబ్బంది ఉంది, మీరు రాలేని స్థితిలో ఉన్నారు, ఆ టైంలో మీ యొక్క అనుచరుడినో మీ యొక్క ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్నో మీ తరఫున పంపించారు వైద్యుడి దగ్గరికి. అతను దూతగా వచ్చాడు. అతను మొహం చూసి నువ్వు మాట్లాడక్కలేదు, పలానా మంది ఇవ్వటం, లేకపోతే నువ్వు నా దగ్గరికి ఇక్కడ దాకా వచ్చారా, అక్కడ సెట్ ఎక్కాడు, నువ్వు వెళ్ళనివారు అంటే అతను కాలం చేశాడని చెప్పేసేవారండి. ఆ దూతం చూసి మందు అక్కర్లేదు, ఇంకా ఆయన పోయాడు లేడు అక్కడ, నువ్వు వెళ్ళనివారు.
అంత అద్భుతం అండి. అంటే ఈ రకమైన లక్షణాలు ఉన్న మనిషి ఫలానా లక్షణాలు ఉన్న వాడి దగ్గర పనిచేస్తాడు, ఆడి దగ్గర తప్ప ఇంకెక్కడా పనిచేయడాడు. వీడి వయస్సు వీడి లక్షణాలు చూసి వీడి లక్షణాలను బట్టి ఆడికి ఆ వయసు వచ్చి ఉంటుంది, ఆ వయసుకి ఆడు ఎలా ఉంటాడు అనేది కూడా చెప్పేసి అంత అద్భుతమైన ఇది ఉండేదండి. అలాగే కొంతమంది అప్పట్లో ఘోష ఎక్కువ ఉండేది కదండి, కనపడేవారు కాదు. అప్పుడు దర్పణ శాస్త్రం అని అద్దంలో చూసేవాళ్ళు మొహం, స్త్రీ ఎదురుగుండా కనబడపోయినా ఒక 2-3 అద్దాలు పెట్టి ఆవిడ ఎక్కడో ఉంటే అద్దాల్లో చాలా రిఫ్లెక్ట్ అయ్యి వచ్చి ఆ ఎదురుగుండా కనపడితే దాన్ని బట్టి ఆవిడ లక్షణాలు చూసి ఇచ్చేసేవారు, మాట కూడా లేదండి. అది దర్పణ శాస్త్రం అండి. దర్శన శాస్త్రం అంటే ఆల్రెడీ మీరు నన్ను అడిగారు, ఒక మనిషిని చూడగానే అంటే మనం ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం అండి, మన దగ్గరికి ఆ మనిషి నడిచి వస్తున్నాడు, నడిచేటప్పుడు ఆ నడక, ఆయన నుంచున్న పద్ధతి, ఆయన కళ్ళు ఆరిపే పద్ధతి, ఇలాగా కొన్ని వందల శిష్టాలు ఉంటాయండి. అది మనం దర్శన శాస్త్రం అంటాం. ఆ దర్శనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనిషి యొక్క నడవడిక, అతను మాట్లాడే పద్ధతి, అతను కూర్చున్న పద్ధతి కాడి నుంచి అతని లక్షణాలు ఏంటనేది మనం చూస్తే తెలుస్తుందండి. దాన్ని దర్శన శాస్త్రం. అంటే ఈ విధానాలు అన్ని ఒక్క వ్యక్తి నేర్చుకునే అవకాశం ఉందండి? నేర్చుకోవచ్చండి, నేను నేర్చుకున్నాను కదండి. అంటే అంత పండితుడిని కాదు, అందులో కొంచెం కొంచెం మా గురువు గారు చెప్పారు, ప్రవేశం ఉంది అన్నిట్లో. అది నిష్ణాతుడిని కాదు అన్నట్లో ప్రవేశం ఉందండి. అంటే ఇక్కడ ఎలా ఉందంటేనండి, మనం ఆత్మ పరంగా మనస్ఫూర్తిగా ఎస్ నేను నేర్చుకోవాలి, నేను 10 మందికి సహాయం చేయాలని మీరు కోరుకుంటే తప్పనిసరిగా భగవంతుడు మీకు ఆ శక్తిని ఇస్తాడండి. మీరు గ్రంథాలు చదవక్కల, సంవత్సరాల తరబడి సాధన చేయక్కర్లేదు. ఎందుకు అంటే మా గురువుగారు చెప్పేవారు, నీ ఆత్మే ఆత్మారాముడు, నీ ప్రాణమే ప్రాణకృష్ణ, ఇద్దరు నీలోనే ఉన్నారు, ఇంకెక్కడ తడుముకుంటావు వాళ్ళ కోసం? ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో, నీకున్న శక్తిని పెంచుకుంటే అప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు. అదే నమ్ముతానండి నేను కూడా. మనలోనే భగవంతుడు ఉన్నప్పుడు ఆయనే ఇస్తాడు మందులు, నేను ఇచ్చేది ఏంటి? వాళ్ళకి నిజంగా తగ్గిపోయే రోజులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళ కర్మ అయిపోయింది, పరిపక్వం అయింది, నేను ఊరికే ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, ఎప్పుడు అదే అనుకుంటానండి. నన్ను ఆ యోగులు అవనండి, ఋషులు అవనండి, భగవంతుడు అవనండి ఎన్నుకున్నారు, నువ్వు 10 మందికి సాయం చేయరా అన్నారు, చేయగలుగుతున్నాను అంతే తప్ప ఇందులో నాదేం లేదండి, నథింగ్ అండి.